ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఈరోజు అష్టావక్ర గీత ప్రారంభించబోతున్నాము. భగవద్గీత, గోపీ గీత అని ఎన్నో ప్రకారాల గీతలు ప్రసిద్ధమైనప్పటికీ అష్టావక్ర గీతను మాత్రము చాలా టాప్ లెవెల్లో అందరూ విద్వానులు దీనికి చాలా టాప్ పొజిషన్ కల్పించారు. ఎందుకంటే అష్టావక్ర గీతలో అధికారిత్వము కూడా అంతే స్పష్టంగా ఉండాలి, అంతే పూర్ణంగా ఉండాలి. సాధన చతుష్టయ సంపత్తులతో యుక్తంగా ఉండి అంతటి శ్రేష్ఠ అధికారి అయితేనే ఇక్కడున్న మాటను డైరెక్ట్గా జీర్ణం చేసుకోగలుగుతారు, లేకపోతే అది వంట పద్ధతి. కాబట్టి ఆ స్థితిలో ఉన్న వాళ్ళకు అంతిమ శ్రవణ మన నిధిధ్యాసనాలు చేసి అంతిమ సమయంలో ఉన్న అహంకారాన్ని కొద్దిగా తొలగించుకోవడానికి ఎవరైతే కష్టపడుతూ ఉంటారో ఆ స్టేజ్లో అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా పెద్ద గ్రంథం అనిపిస్తుంది, ముఖ్య గ్రంథం అనిపిస్తుంది. ఇందులో కథ ఏంటంటే 4-5 ప్రకారాల కథలు వస్తుంటాయి అష్టావక్ర జన్మ గురించి. శ్రీమద్ భాగవత రహస్యము, పురాణాల్లో, ఉపనిషత్తుల్లో కలిపి 5 ప్రకారాల కథలు ఉంటాయి. కొద్దిగా పాట భేదాలు ఉంటాయి స్టోరీలలో. ముఖ్యంగా ఫస్ట్ ఎవరంటే జనక మహారాజు. జనక మహారాజులో కూడా 2-3 ప్రకారం జనక మహారాజుల పురాణాలు వస్తుంటారు. ఇప్పుడు కూడా ఒక జనక మహారాజు శిష్యుడిగానే ఉన్నాడు ఇందులో. ఈ జనక మహారాజు ఎవరంటే మిథిలా నగరంలో ఉన్న జనక మహారాజే సీతాదేవి తండ్రి అని పురాణాలు చెబుతున్నాం. ఇందులో మనం స్టోరీల్లో పోకుండా స్టోరీ నుంచి వచ్చే తత్వాన్ని గ్రహించాలి మనం. కాబట్టి జనక మహారాజు సామ్రాట్ అయి ఉంటాడు. సామ్రాట్ అయ్యింటే ఒకసారి ఆయనకు వచ్చిన స్వప్నం గురించి అందరికీ బాగా తెలుసు, బాగా ప్రసిద్ధమైంది. ఆయన ఒకసారి పడుకో ఉంటే స్వప్నంలో యుద్ధాలు జరిగి సామ్రాజ్యం అంతా కోల్పోయి అంటే మారువేషంలో తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ జీవితం గడుపుతుంటాడు. ఆ భిక్షలో కూడా సరిగ్గా ఆహారం దొరకక, నీళ్లు దాహం వేస్తే నీళ్ళు దొరకక ఇంకా ప్రాణం పోయేలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఉలికి పడి నిద్రలేస్తాడు. నిద్ర లేచిన వెంబడే మరి అది నేను రాజునై బిచ్చగాని స్వప్నం చూస్తున్నానా లేదా బిచ్చగాడే రాజు స్వప్నం చూస్తున్నానా అని ఆలోచన వస్తుంది. ఎందుకంటే అది కూడా అనుభవగమ్యమే. ఈ రాజుగా ఇన్ని సంవత్సరాలు నేను అనుభవించాను, ఇది కూడా అనుభవ రూపంలోనే ఉంది. ఇప్పటి వరకు మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం ఏమైతే అనుభవించామో అది గుర్తు తెచ్చుకుంటే ఒక మెమొరీ అంతే. ఆ అనుభవం అది తీయటి అనుభవం కావచ్చు, చేదు అనుభవం కావచ్చు, అనుభవం. స్వప్నంలో కూడా అంతే. స్వప్నంలో కొన్ని మంచి స్వప్నాలు వస్తుంటాయి, కొన్ని దుస్వప్నాలు వస్తుంటాయి. వాటిని కూడా స్మరణకు తెచ్చుకుంటే అది కూడా అనుభవం. అనుభవం లెవెల్లో ఇది అనుభవం, అదో అనుభవం. మరి రెండింటిలో ఏది సత్యము అని విచారణ స్టార్ట్ అవుతుంది. ఆ విచారణ స్టార్ట్ అయినప్పుడు ఆ జిజ్ఞాస స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ రాజ్యంలోనే బందీ అని ఒక మంచి పండితుడు ఉంటాడు. అది మళ్ళా కథ ఇంకా పెద్దగా ఉంది. వరుణదేవుడే ఆ బందీ రూపంలో వచ్చింటాడు. ఏదో ఒకటి పెద్ద శ్రేష్ఠులైన వాళ్ళ ద్వారా మహాయజ్ఞం ఒకటి చేయాలని సంకల్పంతో అలాంటి వాళ్ళతో ఒక చోట చేర్చడానికి ఆ రూపంలో వచ్చింటాడు. ఆ బందీ అనేవాడు శాస్త్రాల్లో బాగా నిపుణుడు, తర్కశాస్త్రంలో ఉంటాడు. ఇంకా జనక మహారాజు జిజ్ఞాస అందరి ముందుట పెట్టాడు, విద్వానుల ముందు.
ముందు పెట్టి ఆ బందీని కూడా అంత విచారణ చేసిండు. అందుకే విద్వానుల్ని పరీక్షిస్తున్నారు. ఎవరన్నా శ్రేష్ఠ ఈ బందీని ఓడించేంత విద్వానుడు ఎవరైనా దొరికితే కన్నా వాడు నా సమస్యకు పరిష్కారం ఇవ్వచ్చు అనేది జనక మహారాజ్ అభిప్రాయం. ఇంకా ఆ బందీ అనే వ్యక్తి దగ్గరికి చాలామంది శాస్త్రార్థం చేయడానికి వస్తూ ఉంటారు. వచ్చి ఓడిపోతే కానీ ఏంటి పందెం అంటే కానీ సముద్రంలో వాళ్ళని ముంచేస్తారు బందీ. అలా అప్పటికే చాలామంది ముంచేసింటారు. అష్టావక్రుడు తండ్రి వచ్చేసి కహోలుడు అంటారు. ఆ కహోలుడు భార్య వచ్చేసి సుజాత అని. ఆ సుజాత వచ్చేసి ఉద్దాలకుని కూతురు. ఉద్దాలకుని కూతురు అయింది. ఉద్దాలకుకి శ్వేతకేతు మళ్ళీ సుజాత అని ఇద్దరు పిల్లలు ఉంటారు. ఉద్దాలకుడు అప్పుడు పండితులకి టాప్ లెవెల్ నంబర్ 1 పొజిషన్లో ఉంటాడు విద్వానులు. ఇంకా ఉద్దాలకుడిని కూతురునే ఈ కహోలునికి ఇచ్చేటారు. ఉద్దాలకుడి కూతురు సుజాత మళ్ళీ కహోల వీరికి పుట్టినవాడే అష్టావక్రుడు. ఇప్పుడు ఉద్దాలకుడు తర్వాత నెక్స్ట్ ఉత్తరాధికారి ఎవరు అంటే కన్నా ఈ కహోలుని పేరు వస్తూ ఉంటుంది. బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా కహోల బ్రాహ్మణం అని కూడా వస్తుంటుంది. ఇంకా ఆ కహోలుడు ఇంకా నేనే నెక్స్ట్ ఉత్తరాధికారి నేనే విద్వానుని అని ఎక్కువ ఆ ఆశ కొట్టి ఉంటాడు. ఉండేటప్పటికీ ఈ ఉద్దాలకుడు పారాయణ పరుడై ఉంటాడు. వేద పారాయణలు అవన్నీ చేస్తూ ఉంటే కొన్ని తప్పు ఉచ్చారణలు చేస్తూ ఉంటారు. ఆ ఉచ్చారణలు తప్పులు చూపిస్తే మందికి కోపం వస్తుంది, కానీ ఒప్పుకోరు. జ్ఞానం ఉన్న జ్ఞానులు కొంత స్వరాలు తప్పపోతే అక్కడికక్కడే ఆపిచ్చేసి అది తప్పు, అట్లా కాదు ఇట్లా చెప్పు అంటారు. ఎవరికన్నా కానీ వాళ్ళ తప్పులు చూపించేస్తే మాత్రం కోపం వచ్చేస్తుంది. చాలా కష్టం అది. కానీ విద్వానులు మాత్రం ఊరికే ఉండలేదు. శాస్త్ర విషయం ఏదైనా తప్పులు జరిగితే ఆ ఉచ్చారణ తప్పు చేస్తుంది. ఎందుకంటే కొద్దిగా అనుస్వారాలు ముక్కులో నుంచి వచ్చే ఉచ్చారణం అంట. అనుస్వారాలు తేడా అయిపోతేనే విపరీత ఫలాలు ఇచ్చేస్తాయి. ఒక ఋషి ఇంద్రుడిని చంపేలాంటి కొడుకు నాకు కావాలా అని యాగం చేసేకపోయినసి ఇంద్రుని చేతుల్లోనే నా కొడుకు చచ్చేలాంటి కొడుకు అని ఉచ్చారణ దోషములు. అది స్వరాల భేదంలోనే అలాంటి అర్థానికి వెళ్ళిపోయింది. అందుకే వేద మంత్రాలని ఇష్టం వచ్చినట్లు ఎట్లంటే అట్లా చేయకూడదు. ఇంకా భగవద్గీత ఉంది. ఋషులు ఏదైతే శ్లోకాలు రచించారో వాటిలో దోషాలు పలికినా కూడా అంత పెద్ద సమస్య ఉంది. కానీ వేద మంత్రాలలో మాత్రము చాలా వరకు దోషాలు పలికితే కానీ విపరీత ఫలాలు ఇచ్చేస్తాయి. నేర్చుకుంటే బాగా నేర్చుకొని పలుకు, లేకపోతే సైలెంట్గా ఉంది. కాబట్టి ఆ ఇంద్రుని చంపే కొడుకు పుట్టాలని చేసి ఇంద్రుని చేతిలో చనిపోయే కొడుకు పుడతాడు. కాబట్టి లోపల అష్టావక్రుడు పూర్వజన్మలోనే సాధకుడు గర్భంలో ఉంటాడు. గర్భంలో నుంచినే వాళ్ళ నాన్న కహోలుడు చేస్తున్న తప్పులు పెడతా ఉంటాడు. ఒక 4-5 సార్లు ఇది జరుగుతుంది. 4-5 సార్లు జరిగేసరికి ఇడీ ప్రపంచంలో ఎవరు నా మీద వేలెత్తి చూపించలేదు. వీడు నా ఇంట్లోనే కాంపిటేటర్ పుట్టాడు కదా, వీడు నన్ను ఇట్లా నా తప్పుని ఇట్లా ఎత్తి పైన చూపిస్తుంటే రేపు నన్ను యుద్ధాల తర్వాత నన్ను శ్రేష్ఠుడైన విద్వానుడని ఎవరు ఒప్పుకుంటారు? నా ఇంట్లోనే నాకు ఇక్కడ మేకు ఉంది కదా అని చెప్పేసి నేను ఇంకా కోపం వచ్చేసి అన్యాయంగానే శాపం పెట్టేస్తాడు. నువ్వు 8 వంకర్లతోటి 8 వంకర్లు అయిపోతావు అని చెప్పేసి, సరే అని చెప్పేసి ఇంకా స్టోరీ ఇక్కడ ఇట్లా కొట్టేసి అందుకే అష్టావక్రుడు 8 వంకర్లతోటి పుట్టింటాడు. అప్పుడు పుట్టిన చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే ఇంకా అష్టావక్రుడి తండ్రి కహోలుడు అక్కడికి జనక మహారాజు సభలో బందీతోటి శాస్త్రార్థానికి వెళ్తాడు. శాస్త్రార్థంలో ఓడిపోయేసరికి ఈ కహోలుని కూడా సముద్రంలో ముంచేసింటాడు. అష్టావక్రునికి వాళ్ళ తండ్రి ఏమైనాడనే విషయం తెలియదు. ఇంకా పాపము తండ్రి లేనివాడు కదా అని చెప్పేసి ఉద్దాలకుడే కూతురు బిడ్డని కొద్దిగా
ప్రేమ ఉంటుంది కదా, అసలే తండ్రి లేడు అంటే కదా ఇంకా ఎక్కువ ప్రేమతోటి మంచిగా దగ్గర తొడ మీద కూర్చొని వాడిని కొడుకులాగానే పెంచాడు. అష్టావక్రుడు ఉద్దాలకుడు నా తండ్రి అనుకున్నాడు. ఉద్దాలకుడు కొడుకుంటాడు శ్వేతకేతు. శ్వేతకేతు అష్టావక్రులు హెచ్చు తక్కువ సమవయస్కులు. ఇంకా మా నాన్న నా మీద చూపించిన ప్రేమ అష్టావక్రుని మీద చూపిస్తున్నాడు కదా. శ్వేతకేతుకు చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ చెప్పింటుంది, వీడు సొంత కొడుకు కాదు, నీ అత్త కొడుకు అట్లా అని చెప్పింటాడు. అందుకే ఒకసారి ఇంకా శ్వేతకేతుకి చిన్నపిల్లలు అంతే ఒక బిడ్డని దగ్గర తీసుకుంటే ఇంకో బిడ్డకు కోపం వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది. ఇంకొకసారి నువ్వెందుకు మా నాన్నని తొడ మీద కూర్చుంటావు అట్లా ఇట్లా అని పిల్లలు జగడం చేసుకుంటూ 11 సంవత్సరాలు ఆ సమయంలో నువ్వు అసలు మా నాన్న కొడుకు కాదు, మీ నాన్న కహోరుడు అట్లా ఇట్లా అని చరిత్ర చెప్పేస్తాడు. చరిత్ర చెప్పేసేసరికి అప్పటి వరకు అష్టావక్రుడికి మా నాన్న ఎవరని రీసెర్చ్ కాదు. మళ్ళీ నిజాలు తెలుసుకున్న తర్వాత అవును మీ నాన్న ఇట్లా కహోరుడని ఉండేవాడు, బందీ అనేవాడితోటి పోటీకి వెళ్ళి శాస్త్రత్వంలో ప్రాణం కోల్పోయాడు. ఇంకా ఆ బందీ మీద విపరీతమైన కోపం వస్తుంది అష్టావక్రుడు. వాణ్ణి కూడా సముద్రంలో నేను ముంచేస్తాను అని చెప్పేసి ఇంకా ఆ రోజే మంచిగా శాస్త్రంలో మాత్రం గర్భంలోనే జ్ఞానవంతుడిగా ఉంటాడు. ఇంకా ఆ సభకు వెళ్ళాలని చెప్పేసి ఆ సభకు వస్తాడు. సభలో వస్తుంటే కన్నా ఇంక తెలుస్తుంది కదా, బంధుతోటి శాస్త్రార్థం అంటే రాజులు అందరూ విద్వానులు అందరూ వస్తుంటారు. ముందుగానే వార్నింగ్ ఇస్తారు. ఇప్పటికే చాలామంది శాస్త్రార్థం చేయకపోయి సముద్రంలోకి పాలైపోయినారు, ఇంకా చిన్న పిల్లోడివి, ఇంకా భార్య పిల్లలు ఏమి చూడిన వాడివి, ఆలోచించుకొని బెదిరిస్తాడు. ఆలోచించేది ఏమీ లేదు అని చెప్పేసి ఇంకా దాని తర్వాత ఆ సభకు వెళ్ళేటప్పుడే ఆ చుట్టూ ఉన్న విద్వాన్లంతా జోలి 8 వంకరలతో వస్తుంటే కానీ విచిత్రంగా కనిపిస్తారు. ఎటకారం చేసి నవ్వుతారు. నవ్వుతే కానీ వాళ్ళకన్నా గట్టిగా అష్టావక్రుడు కూడా నవ్వుతాడు. జనక మహారాజు అంటాడు, వీళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థమైంది, నువ్వెందుకు నవ్వుతున్నావు నాయన, నీ చుట్టూ ఈ మాంసం వ్యాపారాలను పెట్టుకున్నావు, నీకు ఎక్కడొస్తుంది జ్ఞానము మోక్షము అంటే ఇంకా ఆ మాటతోటి గంభీరంగా ఉంటుంది. సరే అని ఇంకా శాస్త్రార్థం స్టార్ట్ అయిపోయింది. శాస్త్రార్థంలో ఏంటి అంటే కన్నా ఒక సంఖ్య చెప్తే ఆ సంఖ్యతోటి మన వైదిక సనాతన ధర్మంలో ఏమేమి ఉంటాయో టకటక అని చెప్పుకుంటూ పోతుంది. ఒకటి అంటే ఏకమేవ అద్వితీయం, ఆత్మ ఒకటి అని చెప్పాలి. 2 అంటే కానీ రెండు ఉన్నది ఏదన్నా వస్తువులు కానీ 2. 3 అంటే కానీ త్రిమూర్తులు అని చెప్పాలో ఏదో ఒకటి. 4 అంటే కానీ 4 ఋతువులు 4 ఋతువులు అని చెప్పాలి. 5 సంఖ్య వస్తే కానీ పంచభూతాలని చెప్పాలి. 6 అని వస్తే ఏదో ఒకటి ఆ సంఖ్యలు చెప్పుకుంటూ పోతా ఉంటే ఆ సంఖ్యకు తగినట్టుగా 12 వరకు ఒకరు చెప్పుకుంటూ పోతాడు. త్రయోదశి వచ్చేసరికి ఉద్దాలకుడు త్రయోదశి తిథి అని ఏమో అంటాడు. తిథి అనేది ఒకటే వస్తుంది కదా, అది 13 లేవు కదా అని. మళ్ళీ ద్వాదశ రుద్రుల వరకు చెప్పుకుంటూ ఏకాదశ రుద్రుల వరకు చెప్పుకొని వచ్చింటాడు. మళ్ళా ద్వాదశ ఆదిత్యుల గురించి 12 సంఖ్య వచ్చేసరికి అష్టావక్రుడు చెప్తాడు. 13వ త్రయోదశిలో చెప్పలేకపోతాడు, అక్కడ ఓడిపోతాడు. ఓడిపోయేసరికి ఇంకా సరే అని ఇంకా అదే నియమం, ఎవరు ఓడిపోతే వాళ్ళని సముద్రంలో ముంచాలి. సముద్రంలో ముంచి అప్పుడేమో ముంచేస్తారు. తర్వాత అందరూ మునిగిన వాళ్ళందరూ లేస్తారు, వాళ్ళంతా రిపీట్లు అయ్యి పెద్ద మహాయజ్ఞం చేస్తారు. అది వేరే కదా. ఇంకా ఇప్పుడు ఇంతంతా జరిగిన తర్వాత జనక మహారాజుకి అతని మీద బాగా శ్రద్ధ వస్తుంది. పిల్లవాడు ఇతడు నా సమస్యకు పరిష్కారం కూడా అని చెప్పేసి మళ్ళా నిజంగానే నేను జిజ్ఞాసుగా ఉన్నాను, ముముక్షుగా ఉన్నాను, నాకు మోక్షమే కావాలా, మోక్షార్థిగా ఉన్నాను. జనక మహారాజుని తెలుసుకోండి. జనక మహారాజు సాధన చతుష్టయ సంపత్తులతో యుక్తంగా ఉన్న వ్యక్తి అని అష్టావక్రుడికి తెలిసేది. ఆ అష్టావక్రుడిని అప్పుడు సరే మరి నేను ఉపదేశం చేయాలంటే కానీ నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలా అని చెప్పేసి ఇస్తాను, ఏమడిగినా అంటే ఏమని ఇస్తాను.
నేను నాది అని నువ్వు ఏమేమి అనుకుంటున్నావు అంటే నీ రాజ్యము, నువ్వు, నీ భార్య, పిల్లలు అంత మొత్తం నాకు ఇచ్చేయాలి. సరే అని మానసికంగా సంకల్పం చేసి ఇచ్చేస్తాను. అప్పుడు గుర్రాన్ని తెప్పిస్తాడు. అప్పుడు అంతకుముందు ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంటుంది. గుర్రంలో ఒక్క కాలు ఒక్కవైపు రికాబులో పెట్టి ఇంకో కాలు రెండో రికాబులో పెట్టేంత లోపలనే మోక్షం వస్తుంది. అంటే అంత తక్కువ సమయంలోనే మనకు జ్ఞానం కలుగుతుంది అని ఆ ఋగ్వేద మంత్రం చెప్తూ ఉంటుంది. దాన్ని ఆ ప్రశ్ననే చర్చలో పెట్టుకొని ఎక్కడ సమాధానం దొరికేది. అందుకే ఆ గుర్రాన్ని పిలిపించి ఒక కాలు రికాబులో పెట్టి ఇంకో కాలు పెట్టకుండా ఆ పొజిషన్లోనే ఆగు అంటాడు. అక్కడ ఆగు అన్నప్పుడు ఇంకా అలాంటివి కదులుతున్న గుర్రం ఒక కాలు ఒక రికాబులో పెట్టింటారు, ఇంకో కాలు పెట్టనిస్తారు. ఆ కొన్ని క్షణాల్లోనే అప్పుడు ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఇచ్చేసిండు గురుగారు. ఇంకా మనసులో ఏమన్నా విచారాలు వస్తున్నాయంటే కన్నా ఏదో చెప్పలేకపోతే కన్నా నువ్వెవరు, నా మనసుతోటి ఆలోచించడానికి నువ్వెవరు, నాకు ఇచ్చేసి తను మన దాన్ని మొత్తం నాకు ఇచ్చేసానని చెప్పేసి నా మనసుతోటి నువ్వు ఆలోచిస్తావా? తప్పు కదా. నీకు ఇంకా ఆలోచించే అధికారం లేదు. అందుకే నేను ఏం చెప్తానో దాన్ని మృత్యుడిలాగా నువ్వు చేసుకుంటూ పోతూ ఉండాలి. తర్వాత రాజ్యాన్ని కూడా నువ్వే నా సేవకుడిలాగా ఏదో అని చెప్పిన తర్వాత ఇంకా ఈజీ అయిపోతుంది. అహంకారం లేకుండా కర్తృత్వం లేకుండానే రాజ్యాన్ని నడిపిస్తాడు. ఆ గుర్రం మీద ఒక్క కాల్లో నిలుచుకొని ఇంకా మనసు కూడా నాది కాదన్న విషయం తెలిపి దాన్ని వాడడం ఆపేస్తాం. ఇప్పుడు మనం అక్కడే సమస్య. మనసు నేనే మనసు నేనే బుద్ధి అని ఫుల్గా వాడేస్తున్నాం. మనసు మనది కాకపోతే మనం ఎందుకు వాడతాం? ఎందుకంటే మనకు తాదాత్మ్యం ఇంకా పోలేదు. శరీరం నేను కాదనుకుంటున్నాం, కానీ దేని ద్వారా అనుకుంటున్నాం? మనసు బుద్ధుల ద్వారా అనుకుంటున్నాం. ఆ మనసు అయితే నేనే అని భావన ఉంది. ఆ మనసు నేను అని అనుకోవడం వల్ల దాన్ని వదలలేకపోతున్నాం. ముఖ్యంగా అక్కడే ఉంటుంది. అహంకారమే కదా. నువ్వు బయట ఉన్నప్పుడైనా బహిర్ముఖిగా ఉన్నప్పుడు నిన్ను సంసారి, నువ్వు అటువైపోతున్నావని మనసు నీకు బాగా తెలిసింది. అవన్నీ వదిలిపెట్టి వచ్చిన తర్వాత కూడా అదే అహంకారమే ఉంది. ఇప్పుడు అదే అహంకారం శ్రవణ మన నిధిధ్యాసనాలు చెప్పిస్తావు. వేషం మార్చుకుంది అంతే కానీ పోలేదు. మనం ఆ నేనే మనసు నేనే బుద్ధిని గట్టిగా ఇరుక్కుపోయాము. అందుకే గురువులకు తెలుసు, దాన్నే అడుగుతారు. మీరు సొంత పర్సనల్ ఒపీనియన్లన్నీ వదిలిపెట్టేసి సొంత బుద్ధిని వాడటం వదిలిపెట్టేసి గురువు ఆజ్ఞకు కూర్చోవాలి, లేవమంటే లేవాలని సంపూర్ణ శరణాగతి పొందితే కదా వదిలిపెట్టేస్తాం. అలా కాకుండా మనమే విచారాలు, మనమే ప్లాన్లు, ఈ శరీర సంఘాతంలో మనవే స్వతంత్రత, ఇవన్నీ మన సొంతానికి పెట్టుకుంటాం కదా. అప్పుడు అహంకారంలోనే ఉండాలి అని చెప్పేసి ఆ బరువైన అహంకారాన్ని మనం వదలలేకపోతున్నాం. దాన్నే వదులుకోవాలి ముఖ్యంగా. అందుకే ఆ జనక మహారాజు నిజంగానే సత్యవ్రతుడు కాబట్టి దానం చేసేసిన తర్వాత నాకు అధికారం లేదనుకున్నాను. ఈ మనసు బుద్ధులతోటి ఆలోచించుకోవడానికి నాకు ఇంకా అధికారం లేదు. అలా అనుకుంటూ ఆ పొజిషన్లో, కష్టమైన పొజిషన్లో ఒక కాల్లో అలా వెలుసుకుంటూ ఆ కొద్ది క్షణాల్లోనే ఆ సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. మిగతా గీతాలు అక్కడ ఫస్ట్ నువ్వు ఇన్ఫర్మేషన్ జ్ఞానం అంతా చెప్పిన తర్వాత మళ్ళీ ఫైనల్లో ఉంటుంది సమాధి స్థితి అనుభూతి. ఇక్కడ ముందుగానే ఇచ్చిన ఆ వేద మంత్రం ప్రకారంగానే 6 సెకండ్లు ఏమి ఆ స్థితికి వెళ్ళొచ్చని చెప్పిందో ఆ స్థితికి పంపించేసి మళ్ళీ పుస్తకం పెట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆ స్థితి కొద్దిగా చూపించాడు, టేస్ట్ చూపించాడు అది ఎలాంటిది అని చెప్పేసి. వివేకానందను కూడా ఇదే సమస్య వచ్చింది. ఇవన్నీ కొద్దిగా ఉపనిషత్తులు మరీ అంత ఎక్కువ చదువులేదు అప్పుడు వివేకానందుడు. డైరెక్ట్గా రామకృష్ణ పరమహంసుల దగ్గరికి పోతే రామకృష్ణ పరమహంసులు ఇలాంటి కొన్ని అనుభూతులు, ఇలాంటి కొన్ని పురాణ ఇతిహాసాలు వచ్చిన జీవన్ముక్త పురుషుల లక్షణాల గురించి చెబుతామంటే నమ్మలేదు. ఇవన్నీ సత్యమని ఎవరు నమ్మాలి? పుస్తకాన్ని ఎట్లా నమ్మాలి? నా అనుభవం అంటే నీ అనుభవం ఏంటి? సగం కన్నా ఎక్కువ ప్రపంచం నేను పిచ్చోడు అంటున్నాడు. నువ్వు పిచ్చోడిగా అనుభవం కూడా ప్రమాణం అయితే గురువునే అన్నాడు. మరి నీ అనుభవము మిగతా వాళ్ళకంతా పిచ్చోడు అంటున్నారు. మరి నీ అనుభవం నాకు ప్రమాణం ఎట్లయితుంది?
అని ఇంత విచిత్రంగా మొదలే లాయర్ కొడుకు విచిత్రంగా తాట మడుతూ ఉంటే వీడికి ఇట్లా కాదు, కొద్దిగా ప్రాక్టికల్గా చూపించాలని చెప్పేసి కాలు బొట్టునేది తీసి ఆయన గురువు మధ్యలో టచ్ చేస్తాడు. యోగులకు ఆ శక్తి ఉంటుంది. కాసేపు మనసుని ఏకాగ్రత చేసి మనసుని అనస్థీషియా లాంటి దెబ్బ, కొద్ది అనుభూతులు లాంటివి. ఇంకా అలాంటి అనుభూతి ఆ టచ్ చేసేసరికి రూమ్లో కూర్చుంటే గోడకి తగిలేసిన వాల్ క్లాకు, కిటికీలు, కర్టన్లు అవన్నీ ఇట్లా గుండ్రంగా తిరిగి 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 తనలో లైన్ అయిపోతున్న అనుభవం వస్తుంది. కళ్ళు తిరిగినట్లు అవుతా ఉంది. విచిత్రం. వివేకానందుడు గట్టిగా అరుస్తాడు, స్వామీజీ ఏం చేస్తున్నారు? నాకు ఇంకా అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలా, మా నాన్న లేడు, మొత్తం బాధ్యత నా మీదే ఉంది అని గట్టిగా కేకలు పెడుతుంటాడు. ఎందుకంటే ఆ అనుభూతులు మొత్తం శూన్యమైపోతా ఉంది, ఏమీ లేకుండా అయిపోతా ఉంది. సాక్షి తప్పితే ఏమీ లేకుండా అయిపోతా ఉంది. అలాంటి ఒక అనుభూతిని ఆయన యోగ శక్తి ద్వారా కొద్దిగా చూపించేసరికి ఇంకా సైలెంట్గా ఆ స్థితికి వెళ్ళిపోతే అసలు బయటకు వస్తానే లేడు. అప్పుడు రామకృష్ణ పరమహంసులు కాళికాదేవిని ప్రార్థన చేసుకున్నాడు, అమ్మా వీడికి ఇప్పుడే ఆ స్థితి, ఆ ఫైనల్ స్టేజ్ ఆ స్థితి ఇవ్వకు, వీడి వల్ల చాలా పనులు జరిగే ఉన్నాయి అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. అంటే లోక సంగ్రహం కోసము కారణ జన్ముడు కాబట్టి అవన్నీ పనులు అయిన తర్వాత లాస్ట్లో ఆ స్థితిని పోటీ అని చెప్పేసి అట్లా వివేకానందుని కూడా ఎప్పుడు ప్రాక్టికల్గా అట్లా ఒకసారి అది టేస్ట్ చూపించాడు. మళ్ళీ వచ్చేసి మీకు డౌట్ ఉంటే కనుక అవసరం రిషికేశ్ కైలాసాశ్రమంలో వేదాంత విచారణ జరుగుతుంది. ఉపనిషత్తులు కూడా ఈ సత్యం గురించినే, సచ్చిదానంద స్వరూప సత్యం గురించి చెప్తున్నాయి. కాల్స్పై కనుక్కొని 40 రోజుల్లో 11 సంవత్సరాలు చదువుని 40 రోజుల్లో స్కాన్ చేసుకొని వచ్చేసింది. సూపర్ కంప్యూటర్ వివేకానంద. అష్టావక్ర కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. ఫస్టే ఆ స్థితికి పంపించిన తర్వాత మళ్ళా రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు ఇంక మహత్వ బుద్ధి శ్రద్ధ రెండు కలుగుతాయి కదా. అందుకే గ్రంథ ప్రవృత్తి కోసము లాస్ట్లోని గ్రంథముక అనుబంధ చతుష్టయాల గురించి విచారణ చేస్తారు. ఈ గ్రంథము విషయం ఏంటి, అధికారి ఎవరు, ఫలం ఏంటి, అధికారికు ఆ ఫలానికి సంబంధం ఏంటి. సంపూర్ణ వేదాంత సంబంధించిన గ్రంథాలలో విషయము జీవ బ్రహ్మ ఐక్యమే ఉంటుంది. ఒక సచ్చిదానంద స్వరూపుడే ఉంటాడు, జీవుడు అనేది భ్రాంతి రూపంలో ఉంది. ఏకత్వ జ్ఞానము అద్వైత జ్ఞానం గురించిన విషయం ఉంటుంది. సరే, ఇది విషయము. దీనికి అధికారి ఎవరు? సాధన చతుష్టయ సంపత్తులు ఉన్నవాడు. వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం. ఇవి ఈ సాధన చతుష్టయ సంపత్తి ఉన్నవాడు అధికారి. పోనీ దీని ఫలం ఏమి, నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? పుస్తకం చదివితే తరతి శోకం ఆత్మవీత్. నువ్వు జీవితంలో మళ్ళా శోకాలు దుఃఖాలు అనేటివి రావు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. ఇదే దీని ప్రయోజనము. ఆ ప్రయోజనం గురించి నువ్వు హైలైట్ చేస్తేనే నీకు ఆ గ్రంథం చదవాలని ప్రేరణ పుడుతుంది. ఓహో, నేను వెతుకుతున్న పరమానందము ఈ గ్రంథము ద్వారా నాకు వస్తుందా? గ్రంథ ప్రవృత్తి కారణం. అందుకే ఫలస్థుతి చేస్తారు. భగవద్గీతని పారాయణం అవి ఎందుకు చేయమంటే కన్నా ఎందుకు చేస్తారు? పారాయణం చేస్తే ఇలాంటి ఫలాలు అవి దొరుకుతాయంటే ఇంట్రెస్ట్ వస్తుంది. అర్థం కాకపోయినా కేవలం ఉచ్చారణ చేస్తేనే భగవద్గీత మీద ఫలాలు ఉన్నాయని చెప్పేసి. అందుకే ఈ గ్రంథము మన సంపూర్ణ దుఃఖాలను తొలగిస్తుంది. మళ్ళీ ఆ ఫలానికి అధికారికి సంబంధం ఏంటి? నిజంగానే ఈ అధికారి ఆ ఫలాన్ని పొందుతాడంట? అవును. ఎందుకు పొందుతాడు? గ్యారంటీ ఏంటి ఈ అధికారి ఆ ఫలాన్ని పొందుతాడు అంటే? అధికారి నిజ స్వరూపమే ఆ పరమానంద స్వరూపము. కల్పితంగా బంధాన్ని, దుఃఖాన్ని కల్పించుకుంటున్నాడు కాబట్టి అతడు దుఃఖంలో ఉన్నాడు. రాత్రిపూట దుస్వప్నాలు వస్తూ ఉంటాయి. సింహాలు, భూతాలు, ప్రేతాత్మలు తొరకొస్తూ ఉంటాయి స్వప్నంలో. అప్పుడు భయపడ్డామా లేదా? సింహము తొరకొచ్చినప్పుడు
మళ్ళీ లేచి పడిన తర్వాత ఆ కనిపించిన సింహం అబద్ధమే కదా. చాలా స్పష్టంగా తెలిపింది, నన్ను తరంకొచ్చిన సింహము అబద్ధమని. పోనీ ఆ సింహాన్ని, తరంకొచ్చిస్తున్న సింహాన్ని చూసి భయపడ్డవాడు వాడు నిజమేనా? సింహాన్ని చూసి భయపడ్డవాడు, ఆ అనుభూతిని పొందినవాడు అప్పుడు వాడు కూడా అబద్ధమే. అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం. ఆ సింహం అబద్ధం అని అనుకుంటున్నాం, కానీ సింహం ద్వారా ఆ దుఃఖం అనుభవించిన వాడు కూడా లేడు. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఇప్పుడు కూడా అంతే, జాగ్రత్త అవస్థలో ఆ సింహం లాగానే సమస్యలు వస్తున్నాయి. జనారణ్యంలో ఉన్నాం, అడవుల్లో అయినా క్రూరముగాలు ఎప్పుడో ఒకసారి అటాక్ చేస్తాయి. మనం మనుషులున్న అరణ్యంలో ఉన్నాం, ఎప్పుడైనా ఎనీ టైం అటాక్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ జనారణ్యంలో కూడా మనకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈ జనారణ్యంలో ఉన్న ఈ మనుష్య రూప సింహాలు కూడా నిజం కాదు. వాళ్ళ ద్వారా దుఃఖం అనుభవిస్తున్న మనం నేను జీవుని, నేను దుఃఖం అనుభవిస్తున్నాను అనుకున్నాను కదా, ఆ జీవుడు కూడా లేడు. రాత్రి నిద్ర మేలుకున్నందుకు అది అబద్ధం, రెండు అబద్ధం అని తెలిసింది. ఇక్కడ కూడా మనము జ్ఞానము ద్వారా మేలుకుంటే ఇవి రెండు లేడు, ఆ దుఃఖం అనుభవిస్తున్న జీవుడు కూడా లేడు అనేది శాస్త్రం చెప్తుంది. అందుకే ప్రతిపాదక సంబంధం అంటే ఈ గ్రంథము ద్వారా అధికారి తన నిజ స్వరూపాన్ని పొందుతాడు. శోకరహితమైన స్థితి అధికారి ఒక నిజమైన స్వరూపము కాబట్టి, బంధము దుఃఖము కల్పితము కాబట్టి అధికారికి ఫలానికి సంబంధం ఉంది. కాబట్టి ఇలా ఈ గ్రంథానికి అనుబంధ చతుష్టయాలు తప్పకుండా విచారణ చేసి ముందుకు వెళ్తారు. ఆ విషయంలో అష్టావక్రుడు జనక మహారాజు వివేకానందులకు స్టార్టింగ్లోనే ఆ అనుభూతినే చూపించేశారు. ప్రాక్టికల్ కాసేపు ఆ సమాధి స్థితి ఏదైతే కల్పించేశారో, ఇంకా దాన్ని ఒకసారి సవి చూసిన తర్వాత ఇంక మళ్ళా బయట ప్రపంచం వెళ్ళిపోతుంది. చిన్నప్పుడు ఏదో మా పుల్లగున్న మామిడి పండు రసం అది తాకుండా ఒకసారి తేనె నాకిన తర్వాత అది సప్పగా అనిపిస్తుంది. ఏదన్నా జ్యూస్ తాగి ఛాయ్ తాగితే ఛాయ్ సప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఉత్కృష్టమైన అమృతాన్ని అనుభవించిన తర్వాత ప్రపంచంలో దానికి సరిసాటి అయిన సుఖము కానీ ఆనందము కానీ అలాంటి వస్తువు లేనే లేదు. అప్పుడు ఇంకా ఏకాగ్రతతోటి దాని మీద మహత్వ బుద్ధి పెరుగుతుంది. అందుకే జనక మహారాజుకి ఇప్పుడు ఇంకా ఉన్న తీవ్ర ముముక్షుత్వము అది ఇంకా తీవ్రంగా తయారైంది. ఉదరమొప్పి నా సహతే, అంత తీవ్ర ముముక్షం వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ కూడా తట్టుకోలేకపోతారు. ఆ స్థితిని పొందే వరకు ఇంకా ఏమీ వద్దు, నాకు బతకడమే వద్దు అనిపించేస్తుంది. రామకృష్ణ పరమహంసులకి అంతటి స్థితి వచ్చేసింది. పొరలాడేసేవాడు, అయ్యో మళ్ళా ఒకరోజు వేస్ట్ అయిపోయింది, నేను ఆ పూర్ణానంద స్థితిని పొందాలి అని చెప్పేసి. ఇప్పుడు అందుకే జనక మహారాజు అలా అనుభూతి కూడా కలిగిన తర్వాత ఇప్పుడు ఈ అష్టావక్ర బోధన గురించి స్టార్ట్ అయింది. మనిషి ఎందుకు శ్రవణ మన నిత్యధ్యాసనాలకి రాడంటే దీని ఫలం గురించి ఐడియా లేదు. ఏదో దీనివల్ల ఏమి రాదనుకుంటాడు. దీనివల్లనే మహా అమృతం వచ్చేది. అందరూ వెతుకుతున్న ఆనందం ఇక్కడే ఉంది. ఈ ఆనందం గురించి, ఆ ఫలం గురించి సరిగ్గా తెలియక ఎవరికి ఇటువైపు మనసు వస్తారు. రాంగ్ ఫీల్డ్లో బయట విషయాలను బయట వెతుక్కుంటూ ఉన్నారు. అది ఎప్పటికీ పూర్తి అయ్యే పనే కాదు. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ఆ జిజ్ఞాస పూర్తి అయిన తర్వాత జనక మహారాజు ఫస్ట్ శ్లోకంలోనే ఇంకా అడుగుతున్నాడు. జనక ఉవాచ కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి వైరాగ్యం చ కథం ప్రాప్తం ఏతద్బ్రూహి మమ ప్రభో. కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి వైరాగ్యం చ కథం ప్రాప్తం ఏతద్బ్రూహి మమ ప్రభో. విచారణ మాత్రం
అలాగే కథం జ్ఞానమవాప్నోతి. చూడండి, బుద్ధివంతుడైన శిష్యుడు గురువుని ఏం అడుగుతున్నాడు? అడగాల్సినదే అడుగుతున్నాడు ఫస్టే. మనం కూడా ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్తున్నాం, చూస్తూ ఉన్నాం. ఫస్ట్ పోయి ఎవరన్నా కథం జ్ఞానం అవాప్నోతి, జ్ఞానం ఎట్లా వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే ముందుగానే ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇప్పుడు కూడా అడగకపోతే గురువులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, కలిసినారు కదా. గురువులు కలిసి మొదటిసారి కలిసింటారు కదా ఏదో ఒక రోజు. ఆ రోజు మీరు ఏ ప్రశ్నలు అడిగారు? ఈ ప్రశ్న అడిగి ఉంటారా? జ్ఞానం ఎట్లా వస్తుంది అని. అంత దూరం మాటే లేదు. ఏమేమో అడిగింటారు, కానీ నిజమైన ముముక్షు అడగాల్సిన ప్రశ్నలు అడుగుతారు. ఎందుకంటే వృతే జ్ఞానం నా మోక్ష, జ్ఞానం లేనిది మోక్షం లేదు. మెయిన్ పాయింట్ని అడిగేసింది, ముందే విచారణ చేశాడు. సాధన చతుష్టయ సంపత్తులు ఉన్నవాడే అధికారి. అందులో వివేకమని ముందు ఉంటుంది. వివేకం అంటే ఏంటి? బ్రహ్మసత్యం జగన్ మిథ్యా ఇత్యేవం వివేక. బ్రహ్మ ఒక్కటే సత్యమైనది, బ్రహ్మ భిన్నంగా ఏదైతే ఉందో మొత్తం అంతా మిథ్యా అనేది వివేకం. ఆత్మ అనాత్మ వివేకం కలిగిన వాడు. ఆ వివేకము జ్ఞానము కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. అది మనం తెలుసుకోవాలి. గురువుల దగ్గరికి పోకముందనే మన దగ్గర ఉండాల్సిన అర్హత అది. అందుకే డైరెక్ట్గా ఆ వివేకము చేసుకున్న తర్వాత, ఆ నిశ్చయము అవన్నీ విశ్వాసము కలిగిన తర్వాత మళ్ళీ అడిగిండు. అతనికి తెలుసు అతను చేసుకున్న వివేకము అది పూర్ణమైనది కాదు, ఇన్ఫర్మేషన్ రూపంలోనే ఉంది. అందుకే కథం జ్ఞానం అవాప్నోతి, జ్ఞానం ఎట్లా కలుగుతుంది అని అడిగింది. మళ్ళీ కథం ముక్తిర్ భవిష్యతి, జ్ఞానం అంటే వేరా, మోక్షం అంటే వేరా. జ్ఞానం వేరా, మోక్షం వేరా, రెండు ఒకటేనా? రెండు ఒకటైతే మళ్ళీ పునరుక్తి దోషం వస్తుంది. జ్ఞానం ఎట్లా వస్తుంది అంటుండే, మళ్ళీ మోక్షం ఎట్లా వస్తుందని అడుగుతున్నాం. అందుకే భగవద్గీతలో కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫస్ట్ జ్ఞానం, పరోక్ష జ్ఞానం కలిగి ఆ జ్ఞానం కాస్త జ్ఞాననిష్ట అవ్వడానికి ఒక స్టెప్ ఉంటుంది. ఉత్తమాధికారి అయితే అస్తామలక లాంటి వారు పూర్వజన్మలోనే, అలాంటి వాళ్ళకైతే కనుక శ్రవణంలోనే పని అయిపోతుంది. వన్ షాట్ తత్వమసి అంటే అయిపోయాయి. అలా కానప్పుడు పొందిన జ్ఞానం కాస్త జ్ఞాననిష్ట మారడానికి కొద్దిగా సమయం ఉంటుంది. ఆ పీరియడ్లో ఏం జరుగుతుందంటే నిధిధ్యాసనం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వృత్తులు పరిచిన్న బుద్ధిని తెప్పిస్తూ ఉంటాయి. నేను ఈ శరీర సంఘాతాన్ని, షడ్భావ వికారాలు ఉన్నవాడిని, ఆకలి దొరికి ఉన్నవాడిని అని ఆ వృత్తులు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. వస్తున్న వృత్తులని అతడు చేసిన ఈ జ్ఞానాభ్యాసము ద్వారా వాటిని తొలగించుకుంటూ ఉంటాడు. కొద్ది రోజులు అలా జరిగిన తర్వాత జ్ఞాననిష్ట కలుగుతుంది. ఆ జ్ఞాననిష్టని ఇక్కడ ముక్తి శబ్దంతో తీసుకున్నారు. ముందున్న జ్ఞానాన్ని ఫస్ట్
సామాన్య జ్ఞానంగా తీసుకున్నారు. ఆ జ్ఞానమే అది జ్ఞాననిష్టాగా మారకుండా పోతే విద్వానపి హరతి ప్రజ్ఞ. మొదటి స్టేజ్ జీవన్ముక్తులు. మనం ఏదైతే 4 ప్రకారాల జీవన్ముక్తుల గురించి జ్ఞాన సప్తభూమికల్లో మాట్లాడుకున్నాం. బ్రహ్మవిత్, బ్రహ్మవిత్ వరహ, బ్రహ్మవిత్ వరీయ, బ్రహ్మవిత్ వరిష్ఠ. సత్వాపత్తి అసంశక్తి పదార్థాభావని తుల్యగా. ఈ సత్వాపత్తి స్టేజ్లో ఉన్న మొదటి స్టేజ్ జీవన్ముక్తుడు. తను కూడా జ్ఞానవంతుడే. మళ్ళీ కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఆ జ్ఞానాన్ని కొద్దిగా జ్ఞాననిష్టగా మార్చుకోవాలి. ఇంద్రియాలను నిగ్రహించుకుంటూనే ఉండాలి. లేకపోతే కానీ బోటుని గాలి వచ్చినప్పుడు ఎట్లా నీళ్ళలో ఉన్న బోటుని ఎట్లా తీసుకెళ్ళిపోతే సర్రని బహిర్ముఖత్వానికి వెళ్ళిపోయి వాడు నశించిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి జ్ఞానం కన్నా జ్ఞాననిష్టని ఇక్కడ ముక్తి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మళ్ళీ వైరాగ్యంచ కథం ప్రాప్తం. మరి అధికారి అని చెబుతున్నారు. వైరాగ్యం కలిగి ఉన్నవాడే గురుగారి దగ్గరికి వస్తాడు కదా. మళ్ళీ ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు? చిన్నపాటు వైరాగ్యం వస్తుంది, కానీ సంపూర్ణమైన వైరాగ్యం వచ్చింది. అత్యంత వైరాగ్యవత సమాధి సమాహితస్యైవ దృఢ ప్రబోధన ప్రబుద్ధ తత్వస్య పరముక్తి ముక్తాత్మనో నిత్య సుఖానుభూతి. ఆ అత్యంత వైరాగ్యం రావడానికి విచారణ చేయాలి. అహమ్మమ భావాల గురించి పెంచుకోవడానికి బాగా విచారణ చేయాలి. ప్రపంచము ఇది మిథ్యా అని యుక్తి ద్వారా సిద్ధమవుతుంది. కానీ ఎక్కడ మనకి మమభావం ఉంటుందో అక్కడ ప్రాక్టికల్గా ఫెయిల్ అయిపోతుంటాం. మనము కాదు, వశిష్ఠ మహర్షి రామచంద్ర ప్రభువులకి జ్ఞానబోధ చేసినారు. కొడుకులంతా చచ్చిపోయేసరికి ఇంకా నాకు జీవితం లేదు, బతికేదే వేస్ట్ అని చెప్పేసి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. మరి అంతటి మహానుభావుడికే అది ఆ మమభావం తెంచుకోవాలంటే ఎంత కష్టం ఉన్నప్పుడు మనం ఆలోచించాలి. మరి ఎలా ఆ మమభావాన్ని ఎలా తెంచుకోవాలి? శాస్త్రం ద్వారా. శాస్త్రం ఏమంటుంది? ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. యాజ్ఞవల్క్యుడి స్టోరీని మనము విరుపాపురంలో ఇదే చర్చ వచ్చింది. యాజ్ఞవల్క్యుడు కూడా మహావిద్వానుడు, జ్ఞాని, గురుకులం నడుపుతూ ఉంటాడు. జనక మహారాజు జ్ఞాన సభ పెడితే ఆ సభలోనే శాస్త్రార్థంలో అందరు పండితుల్ని ఓడించి ఆ సభలోనే జనక మహారాజునికి స్పాట్లోనే జ్ఞానం ఇప్పిస్తాడు. జనక మహారాజు జ్ఞానాన్ని పొంది జీవన్ముక్త స్థితికి పొందినాడని కూడా ఉపనిషత్ ప్రమాణం ఉంది. మరి శిష్యునికే ఆ స్థితిని తెప్పించిన వాడు అంతిమ సమయంలో ఇతర భార్యని పిలిపించేసి, నేను ఇంకా అభిచార సమాధికి అలవాటు కోసము ఉన్న ఆస్తిని మీ ఇద్దరి మధ్యలో పనిచేసి సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను. చాలా చర్చలు వస్తాయి. అవసరం ఏమొచ్చింది? శిష్యుడినే జ్ఞాని చేసినట్టు ఈయన జ్ఞాని అని ఉపనిషత్తు ప్రమాణం ఉంది. అక్కడ అవసరం ఎందుకు వచ్చిందంటే అక్కడ ఆయన బ్రహ్మవిత్, ఈ మొదటి స్టేజ్లో ఉన్న జీవన్ముక్త పురుషుడికి ఉత్తరం వస్తుంది. ఈ మొదటి స్టేజ్లో ఉన్న జీవన్ముక్త పురుషుడికి కొద్దిగా దేన్ని మనము పెట్టుకోనము దాన్ని వదిలిపెట్టి చూడాలి. అన్ని దగ్గరగా ఉన్నప్పుడు మనకి తెలియదు దాని మీద మనకు మమభావం ఉందా లేదా. వియోగమైనప్పుడే తెలుస్తుంది దాని మీద మనకు ఏదైనా వస్తువు కానీ వ్యక్తి మీద కానీ మమభావం ఎంత ఉంది అని చెప్పేసి. అప్పుడు ఇంకొక భార్య ఏమో ఆస్తిని తెలిసేసుకొని ఏమీ అన్నది. ఇంకో మైత్రేయి మాత్రము నువ్వు ఆస్తినిచ్చి పోతున్నావు, ఈ ఆస్తి ద్వారా ఆ పరమానందము నాకు దొరుకుతుందా? నా ఆశాస్తి విత్తేనా అంటాడు. ఈ విత్తము ద్వారా నువ్వు ఆ
పరమానంద స్థితిని నువ్వు పొందలేవు. ఇంకా చెప్పాలంటే అర్థం అనర్థం భావయ నిత్యం. నీ దగ్గర ఎంత సంపత్తులు అవి ఉన్నాయంటే నీ ప్రాణానికి హాని ఉంది. పుత్రాదవి బాజాం భీతి అని మా భాషకార భగవానుడు భజగోవిందుడు చెప్పాడు. సొంత పిల్లల నుంచి కూడా నీకు హాని కలగచ్చు. అర్థం అనర్థం భావయ నిత్యం. బుద్ధ భగవానుని బాగా స్మరిస్తూ ఉన్నాడు. పిత్రాజిత ఆస్తి, రాజకుమారుడు, ఏమి ప్రయత్నం లేకుండానే రాజు అన్ని భోగాలు అంతటి ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి వచ్చేసాడు. ఎందుకంటే వాళ్ళు అంతఃకరణ శుద్ధంగా ఉంది కాబట్టి 4 విషయాలు, ఒక రోగిని, ఒక వృద్ధుని, ఒక శవాన్ని, ఒక సన్యాసిని, 4 విషయాలు మొదటిసారి చూసినప్పుడు క్లిక్ అయిపోయి టక్కని క్లిక్ అయిపోయింది. దాని తర్వాత అనాత్మ వస్తువుల్ని తిరస్కరించే సామర్థ్యం ఎంత ప్రబలంగా ఉందంటే దాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ అడవిలోకి సాధనకి వెళ్ళిపోయాడు. అలాంటి మహానుభావులు దేన్నైతే వదిలిపెట్టారో దాన్ని మనం పొందాలని విపరీతమైన పరిశ్రమలు చేస్తుంది. అడవిలో భర్తృహరి మహారాజ్ అంటాడు, అడవిలో తపస్సు చేస్తారు కదా, సాధువులు కూడా జీవితం ఇప్పుడులాగా కదా, అప్పుడైతే కఠినంగా ఉండేది. శారీరక తపస్సు భయంకరంగా ఉండేది. ఒక పూట భోజనం చేసుకుంటూ ఒంటికాల్లో చాలా కఠినమైన తపస్సు చేసేవారు. భర్తృహరి అంటాడు, చూడు నాయనా, ఆ అడవుల్లో ఉన్న సాధువులు వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకన్నా మనం గృహస్థాశ్రమం వాళ్ళకన్నా ఎక్కువ కష్టం మనం పడుతున్నాం. వాళ్ళంత కష్టపడి జన్మరాహిత్యమైన స్థితిని పొందుతున్నారు. మనం ఇంత కష్టపడి కూడా మళ్ళీ జనన మరణ చక్రాలకు ఇరుక్కుపోతున్నాం. కష్టము 2 చోట్లనే ఉంది, కానీ ఇటువైపు నువ్వు కష్టపడ్డావంటే కన్నా మళ్ళీ ఇంకోసారి ఆ పరాధీన స్థితికి రాము. మనమే ఆలోచించండి. ఎవరికి మన స్వభావము సర్వతంత్ర స్వరూపము కాబట్టి పరాధీనత మనకి ఇష్టం కాదు. ఎవరి దగ్గర మనం పరాధీనులుగా ఉండాలంటే మన మనసు ఒప్పుకోదు. మరి ఈ శరీరంతోటి నువ్వు తాదాత్మ్య సంబంధం పెట్టుకొని పరాధీన నుంచి బయటకు ఎట్లా వస్తావు? ఈ శరీరముకు షడ్భావ వికారాలు ఉంటాయి. పుట్టినప్పుడు అమ్మ నాన్నలు కంట్రోల్ చేస్తుంటారు. అప్పుడు నువ్వు స్వతంత్రంగా జీవించలేవు, నీ దగ్గర సామర్థ్యం లేదు, నువ్వు సంపాదన లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు. ఇంకా భార్య పెళ్లి చేసుకున్నావు అనుకో, ఎమోషనల్లీ కనెక్టెడ్ అయిపోతావు. పశువులన్నా తాడుతోటి పగ్గంతో కట్టేయాలి, మనుషులను అవసరం లేదు. ఎమోషనల్ బాండింగ్తోనే మనమే సంఖ్యలతోటి కట్టబడిపోతాం. అక్కడ మళ్ళీ భార్య పిల్లలు ఆ ఎమోషనల్ బ్లాక్ తాడుతోటి అక్కడ బంధింపబడతారు. ఇంకా షడ్భావ ఆరోగ్యకారం వచ్చిందా అంటే కన్నా అనారోగ్యము, ఇంకా అన్ని ప్రకారాలు అనర్థాలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. శరీరంలో శక్తిని క్షీణించిపోతూ ఉంటుంది. ఎవరు వద్దు కొద్దిగా డబ్బులు సంపాదించిన సపరేట్గా ఉందామంటే సేవకులను ఏమైనా పెట్టుకుందామంటే కానీ వాళ్ళే విషమించి చంపేస్తారు. ఎన్ని జరిగినాయి భారతదేశం. సాధువుల్ని 5,000 రూపాయలకి చంపేసింది. ఏమో ఉంటుంది గంట అని చెప్పేసి ఏమి ఉంటుంది. మరి ఇలాంటి పరాధీనత ఈ శరీరంలో ఉన్నంతసేపు నువ్వు ఎన్ని డబ్బులు చేసినా, ఎన్ని తెలివితేటలు వాడినా కూడా ఈ పరాధీనత నుంచి నువ్వు బయటకు రాదు. నేను అక్కడ కరీంనగర్ ఆశ్రమంలో ఉండి 4 ముసలోళ్ళు ఆశ్రమానికి ఏదో ఉన్నది వాళ్ళకి చేసుకొని అక్కడే మంచిగా ఉండి సాధన చేసుకుంటాను. అందులో ఒక ఆమె కొద్దిగా బయటికి వాళ్ళతో వెళ్ళిపోయేది వడ్డీ కొద్దిగా ఇచ్చుకుంటాను. అక్కడ ఒక మల్లయ్య అని ఒక భక్తుడు వస్తుంది. ఆమె దగ్గరికి పోయి ఏమో అడిగింది. ఆమె ఏమో లేదు కారణం చెప్పి లేదని చెప్పింది. ఈమె దగ్గర వండుకొని కూడా నాకు ఇస్తలేదని చెప్పేసి ఆమె కింద రూమ్ ఉంటే పైన రూమ్లో కొద్దిగా నీళ్ళు కారుతూ ఉండేది. ట్యాంకు నీళ్ళు పొంగిన తర్వాత అక్కడ స్లాబ్ మీద కొద్దిగా ఉండి నీళ్ళు కారుతాము. ఇతడు ఏం చేసినాడంటే పైన పోయేసి ఆ స్లాబ్ మీద ఒక 4-5 గంపలు ఇసుక ఇంకా ఎక్కువ పోసేసి వచ్చినాడు. ఇసుక
ఇంకా నీళ్ళు కారి ఆ ఇసుక ఇంకా నీళ్ళు పట్టుకుంటుంది, పట్టుకొని ఇంకా బాగా స్లాబ్లోకి వదులుతుంది. విపరీతంగా కారుతూ ఉంది. కారుతూ ఉంటే కానీ అది పాత బిల్డింగ్ కదా, దాన్ని తీసేసి కొత్త బిల్డింగ్ కడదామని మేము అనుకున్నాం. ఇంత సడన్గా ఎందుకు కారుతుందని మళ్ళీ పైకి ఎక్కువసారి చూస్తే అక్కడ ఈ పని చేసింది. ఆ రోజు నేను చూసిన ఇసుక పైన దేనికో తీసుకుపోతుంది అంటే ఆమె పరాధీన అవస్థలో ఉందనే కదా అట్లా ఇబ్బంది పెట్టేవారు. అంతో ఇంత ఆశ్రమంలో ఉన్నందుకు మళ్ళీ మేము అది తీసి మళ్ళీ కొంచెం చేసినందుకు మళ్ళీ ఒక సెక్యూరిటీ వాళ్ళకు ఉంది. నువ్వు ఇంకా ఇండిపెండెంట్గా ఉంటే కానీ చంపేసేవాళ్ళు, ఆ డబ్బుల కోసమే చంపేసేవాళ్ళు. మరి ఈ శరీరంలో ఆ ముసలితనం వచ్చినప్పుడు ఇంత భయంకరమైన పరాధీనత వస్తూ ఉంది అడగడం. కాబట్టి దీని గురించి వైరాగ్యం తెచ్చుకోవాలి. మళ్ళీ మళ్ళీ మనిషి జన్మకు రావడం అంత మంచిది కాదు. ఎన్నిసార్లు పుట్టాలి, ఎన్నిసార్లు పరాధీనత, ఏం బాగుంది జీవితం. ఎంత బుద్ధిని వాడినా, ఎంత సేఫ్టీగా ఉండాలనుకున్నా కూడా ఎటువైపు నుంచి దుఃఖం వస్తుందో, ఎన్ని వైపుల నుంచి అటాక్ జరుగుతూనే ఉంటాయి. మనస వాచ కర్మన, శారీరక దుఃఖాలు, ఆదిదైవిక ఆదిభౌతిక, ఎన్ని ప్రకారాలు. కాబట్టి అందుకే ఆ వైరాగ్యం పొందడము చాలా కష్టం, విచారణ చేయాలి. అందుకే యాజ్ఞవల్క్యుడు చెప్పేస్తాడు, చూడు నా వాళ్ళు, నా కొడుకు, నా బిడ్డ, నా మొగుడు అని అనుకుంటున్నావు కదా. మొగుడికి భార్య ఎందుకు ప్రియం తనకు అనుకూలంగా ఉంది కాబట్టి. తనకు అనుకూలంగా లేని రోజు శత్రువునే. భార్యకి మొగుడు కూడా అంతే. ఎందుకు ప్రేమ చూపిస్తుంటారంటే నా అనుకూలంగా ఉన్నందుకు. అనుకూలతలో ఏమన్నా తక్కువైందంటే కన్నా ఇప్పుడైతే చంపేసి డ్రమ్ముల్లో వేసి సీలింగ్ వేసి ప్యాక్ చేస్తున్నారు. చాలా జరుగుతున్నాయి ఇప్పుడైతే. పిల్లలకు కూడా అంతే. పిల్లలకి తల్లిదండ్రులు ఇస్తూ ఉంటేనే వాళ్ళకి ఆ ప్రేమ. ఇంక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా అటు ఇటు తేడా అయితే కన్నా ఇంక ఇచ్చింది మర్చిపోతారు. ఆ తేడాల గురించి మాట్లాడుకొని ఇంకంతే దూరం పెట్టేస్తారు. చాలా చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు కలియుగంలో అయితే కదా. ఎంత ఇచ్చినా పిల్లలకు తృప్తి ఉండదు. నేనే ఈ మార్గానికి రాకముందు పుస్తకం ఒక మాట అనేసాను, ఏం చేశారు మీరు మా కోసం అని చెప్పేసి. నేను వదిలిపెట్టండి, అంబానీ వాళ్ళ గొడవలు వచ్చి ఆస్తులకు వచ్చినప్పుడు చిన్నప్పుడు కడిగేసింది. ఏం చేశారు నా కోసం అని, 1000 కోట్ల ఆస్తి. ఇంకేం చేయగలిగింది. ఎందుకంటే మనసు అది ఎండ్లెస్ పిట్ ఉన్నట్లు, అందులోకి ఎంత వేసినా అది నిండదు, ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు, మర్చిపోతారు. అది కర్మ సిద్ధాంతం. మళ్ళీ వాళ్ళ పిల్లలు పెద్ద అయినప్పుడు మళ్ళీ వాళ్ళకి అది రిపీట్ అవుతుంది. అప్పుడు గుర్తుకు వస్తుంది వాళ్ళు. ఒక ఇంట్లో ఇట్లే ఉంటే ఒక నాన్న ఉండి తాత, కొడుకు, మనవడు, ముగ్గురు ఉంటారు. వాళ్ళ తాతకు వాళ్ళ నాన్న బయట వరండాలో ఒక మంచం వేసేసి ఒక గిన్నె ఉంటుంది, అంతా పాత పడిపెట్టుంది, అంతా నక్కలు పడిపెట్టుంది. అందులో ఏదో ముష్టివాడికి వేసినట్టుగా రోజు అన్నం వేస్తుంటారు, ఏదో లోకానికి భయపడి. ఇంకొక రోజు వాళ్ళు నాన్న కాలం అయిపోతారు, తాత కాలం అయిపోతే ఆ మంచాన్ని తీసి అటేసి ఆ ప్లేట్ని తీసి పారేసి పోతూ ఉంటాడు కొడుకు. మనం వండుకొని దాన్ని ఎందుకు పాడేస్తున్నావు, మళ్ళీ నువ్వు రేపు ముసలోడు అయిపోతే కానీ మళ్ళీ నేను కొత్త ప్లేట్ తీసుకోవాలా, అక్కడే పెట్టిన మళ్ళీ నువ్వు ముసలోడు అయిపోతే నీకు పనికి వస్తుందని. మరి వాడు చూసి నేర్చుకున్నాడా లేదా? కర్మ సిద్ధాంతం. అప్పుడు దాకా వాళ్ళకు తెలియదు. అప్పుడు బాధపడతారు, ఓహో నేను మా అమ్మ నాన్నని నేను తప్పు చేసి. అప్పుడు వరకు వాళ్ళకు ఈ బటన్ను క్లిక్ కానే కాదు. అహంకారంతో, అజ్ఞానంతో ఇట్లా చేస్తుంటారు. కానీ మరి వాళ్ళు కూడా అంతే, పిల్లలు కూడా అంతే. ఎంతవరకు నీ నుంచి వాళ్ళకు అనుకూలత, సహాయము ఇచ్చినా కూడా సమస్య ఉంది. ఇంకా లేని వాళ్ళ గురించి అయితే ఇంకా మీరు లెక్క లేకుండా పెట్టేసి ఉంటారు, చాలా బరువుగా చూస్తూ ఉంటారు. మళ్ళీ ఎక్కడెక్కడ నీకు అటాచ్ ఉందో, దేశం మీద ప్రేమ ఉన్నా, రాజ్యం మీద, రాజు మీద,
ఇవన్నీ ప్రేమలు కూడా అనుకూలతను చూసుకొనే ఉంటాయి. ఆ అనుకూలత పోయిన రోజు ఆ ప్రేమలు కూడా వెళ్ళిపోతాయి. అన్కండిషనల్ ప్రేమ అన్నది ఏమీ ఆశించకుండా ప్రేమ అనేది ప్రపంచంలో లేదు. నువ్వు అనవసరంగా భార్య, పిల్లలు వీళ్ళ మీద ఉన్న మోహాన్ని తెంచుకో. నీకు తెలీదు ఎవరెవరు ఎట్లా వచ్చారని చెప్పేసి. పిల్లల్లో కూడా రకరకాలుగా ఉంటారు. శత్రువు కూడా కొడుకు రూపంలో రావచ్చు. రుణానుబంధి వస్తుంటాడు. ధృతరాష్ట్రుడు మహాభారతంలో 100 మంది కొడుకులు ఉంటారు. వాళ్ళు ఎవరు? పూర్వజన్మలో ఇతడు ఒక రాజు ఉంటాడు. రాజు ఉంటే నీళ్ళు తాగనీకని పోతూ ఉంటే 2-3 స్టోరీలు వస్తాయి. ఒక స్టోరీలో అయితే కానీ ఒక సాధు సాక్కుంటూ ఉంటాడు. సాధు సాక్కుంటూ ఉంటే హంసపక్షుల్ని ఎక్కడో ఒక 2 సంవత్సరం ఎంత దూరం వేరే ఏమో తపశ్చర్యకు వెళ్తుంటాడని వెళ్ళడానికి ముందు ఈ రాజు నువ్వు చూసుకో దీన్ని అని చెప్పేసిపోయాడు. ఆ చెప్పేసిపోతే కన్నా ఇంకా హంసపక్షులు చూసి ఆ హంసపక్షి మాంసం తినాలనే కోరిక పుట్టి ఇంకా తపస్సు వచ్చే లోపల ఆ హంసపక్షికి పుట్టిన 100 పిల్లలను కూడా తినేసి దానికేమో రోగం వచ్చేసి చచ్చిపోయాయి అని అబద్ధం కూడా చెప్పింటారు. ఆ ప్రారంభ కర్మ వల్ల ఆ పిల్లలే ఇతనికి కొడుకులుగా వచ్చేసి అదే పుత్ర వియోగం కలిగించి అవి పగ తీర్చుకున్నాడు. ఇంకో స్టోరీ వస్తుంది. అతడు నీళ్ళు దానికి పోతూ ఉంటే కానీ ఒక హంసపక్షి దానికి అప్పుడే 100 పిల్లలు ఉంటాయి. నా పిల్లలు ఏమైనా చేస్తాడేమని కరుణికి వస్తుంది. రాజులకు అహంకారం కాదు, ఇంత పక్షి నన్నే కరుణికి వస్తుందని దాన్ని గొంతు పెట్టుకున్నాడు. గొంతు పెట్టుకునేసరికి రెక్కలు కొంచెం ఆడేసరికి పిల్లలకి భయం వేసింది. పిల్లలు అబ్బో మా అమ్మని ఏమో చేస్తున్నాడని చెప్పేసి అవి కరుణికి వస్తాయి. కరుణికి వస్తే కానీ ఆ చిన్న పిల్లలు ఒకటే కుడి చేతులు తీసుకు చంపేస్తాయి. ఎడమ చేతులు దానికి తల్లిని పెట్టుకోవాలి. అది చూస్తూ ఉంటుంది. లాస్ట్కి బాణం తీసుకుని ఆ తల్లికి కూడా 2 కన్నులు తీసేస్తాడు. ఆ ప్రారంభ కర్మ సచ్చిన పిల్లలే ఈ కొడుకు రూపంలో వచ్చింటారు. అనేక ప్రకారంగా ఇట్లా రుణానుబంధంకి వచ్చి బంధం ఉంటుంది. రుణం కొద్ది బంధం. ఈ బంధానికి నువ్వు ఇస్తున్న ఓవర్ అటాచ్మెంట్ ఏదైతే ఉంది, ఆసక్తి అనపిష్వంగ అంటారు. బాధ్యత ఉండాలి కానీ ఓవర్ అటాచ్మెంట్ ఉండదని శాస్త్రం చెప్తుంది. సరే, వాళ్ళకు రుణానుబంధం ఉంది, అప్పు ఉంది, ఇచ్చి తీసుకునే వ్యవహారం ఉంటేనే కలిసి ఉంటారు. లేదా వాళ్ళు మనకి ఇచ్చేది ఉంటుంది, లేదా మనం వాళ్ళకి ఇచ్చేది ఉంటుంది. అందుకే శాస్త్ర ప్రకారంగా పిల్లల బాధ్యత ఎందుకు, కొడుకు ఉద్యోగం చేసేవారు, కూతురికి పెళ్ళయ్యారు, అక్కడ దాకానే అమ్మ నాన్నలకు బాధ్యత. దాని తర్వాత ఏమైనా చేస్తున్నట్టు వాళ్ళు బోనస్ అనుకోవాలి. దాంట్లో కూడా సంతృష్టి కాకుండా ఇంకా దే అని చెప్పేస్తే కానీ వాళ్ళు పిల్లలు కాదు, వాళ్ళు వేరే అనుకుంటారు. ఆ అలవాటు మనమే నేర్పిస్తాం. వాళ్ళే అంగవికలాంగులాగా తయారవుతారు. మనం సపోర్ట్ చేస్తాం. ఇంకా లేదు నిన్ను నువ్వే కాపాడుకోవాలి, నువ్వు చూసుకోవాలని చెప్పేస్తే కానీ వాళ్ళు డబ్బులు సంపాదించే మార్గాలు ఏమైనా వెతుక్కుంటారు. మనం ఇచ్చే అలవాటు చేస్తే కానీ అలాగే తయారైపోతారు. కాబట్టి ఆ ఓవర్ అటాచ్మెంట్ని తొలగించుకోవాలని శాస్త్రం చెబుతుంది. మెయిన్ ఇక్కడ కదా ఇరుక్కునేది మమభావము, అహంభావం. అందుకే యాజ్ఞవల్కుడు ఆ ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తులో ఏ ప్రేమలు కూడా అహేతుకంతో ఉన్న నిజమైన ప్రేమలు లేవు. మనము ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. మనకు మన స్వరూపం అంటేనే ఇష్టం. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ స్వరూపం అంటేనే ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఈ శరీరాన్ని కూడా వద్దనుకుంటాం. చెయ్యికి ఏదో డ్యామేజ్ అయ్యి గ్యాంగ్రీన్ ఏదైనా వచ్చింది, చెయ్యి అలాగే వదిలిపెట్టేస్తే బాడీ అంతా పాడైపోతుందంటే చెయ్యిని కత్తిరించేస్తాం. కాలు అలాగా ఇన్ఫెక్షన్ వచ్చి కాలు తీయకపోతే మొత్తం మనిషి పోతామంటే కాలుని తీసేస్తాం. ప్రతి ఏ పార్ట్ వల్ల డ్యామేజ్ వస్తే ఆ పార్ట్ని మొత్తం తీసి పక్కన పెట్టేస్తాం. సంపూర్ణంగా ఈ శరీరంలో ఇంకా నాకు రూపాయి ప్రయోజనం లేదు అని చెప్పాను కదా. శ్రీశైలంలో పొట్ట క్యాన్సర్ వచ్చి ఇంకా నొప్పికి తట్టుకో కాస్త నిద్ర కూడా లేకుండా ఉండేసరికి
ఇంకా జీరో సుఖం, ఈ శరీరం ద్వారా జీరో సుఖం ఉందన్నప్పుడు ఆత్మహత్య చేసుకొని ఈ శరీరాన్ని కూడా టాటా బాయ్గానే వదిలిపెట్టేస్తాం. కాబట్టి ఈ శరీరం కూడా మనకు అనుకూలంగా ఉన్నంతసేపే దీని మీద మోహం. ఇది అనుకూలంగా లేనప్పుడు దీన్ని కూడా వదిలిపెట్టేస్తాము. కాబట్టి దీన్ని విచారణ చేసుకొని, అందుకే ఈ శరీరం మీద ఉన్న మోహాన్ని మనం తొలగించుకోవాలి. లోపల సచ్చిదానంద స్వరూపుడు సాక్షి చైతన్యం ఉంది, అదే మన నిజమైన స్వరూపము. మమభావం, భార్య పిల్లలు సంసారం ఎక్కడెక్కడ ఆస్తులు అవి ఉంటాయి కదా, ఆ మమభావాన్ని కూడా మనం తొలగించుకోవాలి. అప్పుడు ఆ ఆత్యంతిక వైరాగ్యం వచ్చిన రోజే పని అవుతుంది. లేకపోతే ఇవే కదా లాగేస్తున్నాయి. జనక మహారాజు ఏమి రాజులప్పుడు పట్టాభిషేకం కాకముందునే వాళ్ళకి ఈ శాస్త్రం మనం చదువుతున్నాం కదా, ఈ శాస్త్రాలు కంఠపాఠాలు అయి ఉంటాయి. క్వశ్చన్లు ఓరల్ ఎగ్జామ్ ఉంటుంది, ఈ ప్రశ్నలు అంతా అడుగుతారు. సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమి, మోక్షం అంటే ఏమి. వాళ్ళకి ఎందుకు, ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లకి జనరల్ సబ్జెక్టులు ఇవన్నీ వస్తుంటాయి. మనకన్నా ఎక్కువ మన శాస్త్రం గురించి ఐఏఎస్ ఆఫీసర్లు తెలుసుకుంటారు. ఈ అద్వైత సిద్ధాంతం ఫౌండర్స్ ఏమి, ఈ దశనామి పరంపర, శంకరాచార్య పరంపరలు 10 ప్రకారాల సన్యాసులు ఉంటారని, సరస్వతి, భారతి, పూరి, వన, పర్వతి టైటిల్స్. ఇంకా అప్పుడు రాజులకైతే ఇంకా పెద్ద పరీక్ష ఉంది. ఇవన్నీ కూడా ముందుగానే తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత కూడా ఈ ప్రశ్న వైరాగ్యంచ కథం ప్రాప్తం, ఎందుకు అడుగుతున్నట్టు కష్టం. వైరాగ్యమే మనకు రాదు. భగవంతుడేమో మనకు వైరాగ్యం కలగాలని చెప్పేసి కొన్ని కష్టాలు ఇస్తుంటాడు. కష్టాలు వస్తేనే కదా మనకు వైరాగ్యం వచ్చేది. లేకపోతే కానీ ఈ ప్రపంచం మీదనే మళ్ళా మోహం పెట్టుకొని మళ్ళా ప్రపంచానికి వచ్చి మళ్ళా ఇది రెడ్డొచ్చా మొదలెట్టాను, అదే పనులు పునరపి మరణం. మళ్ళా చిన్న చిన్న సుఖాలకి దుఃఖపడుతూనే, మ్యాక్సిమం దుఃఖంతోనే దుఃఖాంత నాటకమే ఉంటుంది జీవితం. అలా పాపము వీళ్ళు జన్మను వ్యర్థం చేసుకోవద్దు, వీళ్ళకు వైరాగ్యాన్ని తెప్పిద్దామని కొన్ని కష్టాలు ఇస్తుంటాడు. మీరు నమ్ముతారో నమ్మరో, విష్ణు పురాణంలో శ్లోకం ప్రమాణం ఉంది. భగవంతునికి ఇష్టమైన భక్తులకు కష్టాలు ఇస్తాడు. వ్యాపారం చేస్తే వ్యాపారం ఫెయిల్యూర్ చేస్తాడు, ఉద్యోగం వెతికిపోతే ఉద్యోగాలు దొరకవు, పెళ్లి చేసుకుంటే భార్యతోటి గొడవలు తెప్పిస్తారు. ఎక్కడ మీకు మోహం ఉంటుంది అక్కడే. ఆ పిల్లలు పోతే పిల్లలు వ్యతిరేకమయ్యేలాగా చేస్తారు. అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములతో గొడవ పెట్టిస్తారు. అన్ని సంబంధాలు అన్ని చోట్ల కూడా అన్నీ కట్ చేపించేసి ఇంకా బతకడమే వద్దు, జీవితంలో ఏమీ లేదు, సారం లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక గురువు దగ్గరికి తీసుకొని వదిలిపెట్టేస్తాడు తనకి ఇష్టమైన భక్తులు. అది మనం అర్థం చేసుకోవడం లేదు. భగవంతుడి కృప ఆనందంగా ఉండాలి. శరీరంలో ఎలాంటి రోగాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, భగవంతుడు వైరాగ్యాన్ని ఇవ్వడానికి ఎంత సహాయం చేస్తున్నాడు నాయన. స్వయంగా రావు కదా మనకు. విచారం పుస్తకాలు చదువుతుంటే వైరాగ్యం వస్తా లేదు. విపరీతమైన పొట్టనొప్పి ఒకసారి రాని వత్తర నాయన ఇంకోసారి పుట్టుడే వద్దు అని. నేనే బైక్లో మా నాన్ననే యాక్సిడెంట్లో పడేసింటే ఐసీయూలో వెనకాల ఏమి కాలేదు, గాయాలు రక్తం లేదు, ఏమీ లేదు. వెనకాల మెడగాడ కొద్దిన్న క్రాక్ వచ్చేసి ఇంకా ఎడమ కాలు పారాలిసిస్, పని చేస్తారు. మూత్రము మలం కూడా బంద్ అయిపోయింది, స్పైనల్ దగ్గర దాకింది. ఇంకా దానికి ఆపరేషన్ చేయాలన్నారు. ఇంకా ఆపరేషన్ చేసినప్పుడు చాలా డెలికేట్ ఆపరేషన్ అది. ఆ లోపల వేసే మెటల్ ఒక టైటానిక్ మెటల్, ఆ మెటల్లే ఒక 2 లక్షలకు ఖర్చు అయింది. అంత కాస్ట్లీ మెటల్ అది. క్లాంపులు వేసి బిగించినట్టు ఎముకలు ఆ నరంని, బయటకు వచ్చిన నరంని లోపల తోసేసి ప్యాక్ చేస్తారు. ఇంకా ఆ ప్యాక్ చేసిన తర్వాత పెద్దది గొంతుకు ఒకటి బెల్ట్ వేస్తారు. అది చాలా గట్టిగా ఉంటుంది. మెత్తగున్న బెల్ట్లు అయితే చేతులతో తీసేసుకుంటారని చెప్పేసి స్టార్టింగ్లో హార్డ్గా ఉన్నవి వేస్తారు. ఆపరేషన్ అయిన తర్వాత తల అటు ఇటు కదలకుండా ఉంది అని చెప్పేసి. ఇంకా ఐసీయూలో ఫుల్ ఏసీ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే గ్లూకోజు వల్ల ఏమవుతుందంటే కఫ లోపల నుంచి ఆ కఫ వల్గం అది విపరీతంగా వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇట్లా బెల్ట్ వేసి ఇస్తే కన్నా చేతితోటి తీసేసుకున్నాడు బెల్ట్. దాన్ని అది జోరుగా గట్టిగా ఉంచి బయటకు వేద్దామంటే
శక్తి లేదు శరీరంలో. ఆ కఫ వస్తూ ఉంది, ఊపిరి తీసుకోవడానికి కష్టమవుతుంది. ఇంకా ఈయన చేతులు ఫ్రీగా ఉండి బెల్ట్ తీసేసుకుంటానని చెప్పేసి నర్సులు చేతులు కట్టేశారు. చేతులు కట్టేస్తే ఇట్లా పడుకో ఉన్నాడు. ఆ ఏసీ సముద్రానికి ఫుల్ వలకం వస్తుంది, ఉంసినికి పోతున్నాడు. కొద్దిగా బయటకు వచ్చి సైడ్లో కొద్దిగా పోతుంది, కానీ ఊపిరి ఆడడానికి కష్టమవుతుంది. రాత్రిదంతా నరకాన్ని చూసిందండి. ఉదయం ఒకసారి ఐసీయూలోకి ఊకొని వదులుతారు. వదిలిపోతే అబ్బా సచ్చన్న పోయితే బాగుండండి ఆయన, రాత్రంతా ఇంత ఏం నరకం, అసలు పట్టించుకోడు, అరిస్తే ఊపిరి ఆడడానికి కూడా కష్టమైంది. ఆ మాట వచ్చిందా లేదా? చచ్చిపోయింటేనే ఎంతో హాయిగా ఉందని చెప్పేసి. మనకి ఇప్పుడు అలా ఆ మాట ఎందుకు అంటాలేమంటే, ఈ శరీరం ద్వారా హాయిగా సుఖం ఇస్తుంది శరీరం. శరీరం సుఖం ఇస్తే వైరాగ్యం రాదు. శరీరంలో ఇబ్బందులు వస్తేనే వైరాగ్యం వస్తుంది. మరి ఎంత ఆనందపడాలి. రోగాలు ఇబ్బందులు వస్తుంటే ఆహా భగవంతుడు చాలా తొందరగా కృప చేస్తున్నాడు ఆయన, ఈ శరీరంతో వైరాగ్యం రావడానికి కష్టమవుతుంది. అట్లా ఇబ్బందులు పార్ట్లు వీక్ అయిపోతుంటే అప్పుడు తెలుస్తుంది వద్దర నాయన ఈ శరీరంలో ఉండదు ఎక్క రోజులు. కాబట్టి విచారణ చేయాలి. విచారణ చేయకపోతే కన్నా మనము ఇరుక్కుపోతాము. మళ్ళీ చిన్న పొరపాటు వల్ల మళ్ళీ జన్మకు వచ్చేస్తాము. ఇది సుఖము కాదు, ఇది మృత్యులోకము. దీని పేరే మృత్యులోకము. మృత్యులోకంకి వచ్చి సుఖంగా ఉండాలని ఆశించడం ఏంటి? మూర్ఖత్వం. కాకపోతే ఏదో స్వర్గంలో పోయి సుఖంగా ఉన్నట్టు బుద్ధిమంతుడు అంట, నరకంలో మృత్యులోకంలో వచ్చి నేను సుఖంగా జీవితం గడపనట్టు మూర్ఖత్వం. అది కాని పని. భగవంతుడు దయామయుడు. ఆయనకు ఈ షడ్భావ వికారాలు ఎందుకు ఇచ్చాడంటే మనకు వైరాగ్యం కలిగినాయి అని. స్వర్గంలో ఈ షడ్భావ వికారాలు ఉండవు, అందుకే వాళ్ళకి మోక్షం లేదు. అక్కడ తరిస్తుంటారంట భూలోకానికి నేను జన్మ తీసుకోవాలి అని. ఎందుకంటే అక్కడ వైరాగ్యం, ఆ సుఖాలలో అసలు వైరాగ్యం రాదు కాబట్టి జ్ఞానం ఉన్న అది జ్ఞాననిష్టగా మారక మళ్ళీ జన్మలకు వచ్చేస్తూ ఉంటారు. అందరూ గురువులే వాళ్ళు. దీన్ని అర్థం చేసుకోవాలా. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నంత మాత్రం పని కాదని. యమధర్మరాజు దగ్గర లేదు ఇన్ఫర్మేషన్, నచికేతనికి బోధ చేయలేదా? ఇంద్రుడి దగ్గర లేదు ఇన్ఫర్మేషన్, శుద్ధమైన వేదాంతం పనిచేసిందో వాళ్ళకు పని చేయలేదు, నచికేతనికి పనిచేసింది. అందుకే భూలోకంలో రావాలని వాళ్ళు కూడా తరిస్తూ ఉంటారు. భూలోకంలో భగవంతుడు మనకు వైరాగ్యం కలిగి ఈ షడ్భావ వికారం లాంటి ఇలాంటి శరీరం ఇచ్చారు. మనమేమో ఈ సుఖాలు దుఃఖాన్ని తొలగించు. కుంతీదేవి అడిగింది చాలా తెలివైన, మీకు ఏం గిఫ్ట్లు కావాలంటే నాకు కష్టాలు కావాలని. ఎందుకంటే సాధకురాలు కాబట్టి కష్టాలు ఉంటేనే వైరాగ్యం వస్తుంది, లేకపోతే రాదు. అందుకే భగవంతుని స్మరణ చేస్తూ ఉండాలి. మనల్ని చుట్టూ ఇబ్బంది పెట్టేవాళ్ళు, మనసా వాచ కర్మ ఇబ్బంది పెట్టేవాళ్ళు, శరీరంలో రోగాలు, ఆదిదైవిక ఎండలు, విపరీతమైన ఎండలు, ఇవన్నీ కూడా అపోహ. భగవంతుడు ఎంత కృప చేస్తున్నాడు ఆయన నాకు వైరాగ్యం తెప్పడానికి. నేను కష్టపడకుండానే ఇవన్నీ ఆటోమేటిక్గానే తెప్పిస్తున్నాడు. నా మీద ఎంత దయ తెప్పిస్తున్నాడు. అట్లా భగవంతుని మనం స్మరణ చేసుకోవాలి. అందుకే ఆ వైరాగ్యం చాలా కష్టం కాబట్టి దాన్ని అడుగుతున్నాడు. వైరాగ్యంచ కథం ప్రాప్తం. మళ్ళీ ఏతద్బ్రూహి మమ ప్రభో అని చెప్పేసి ఇవే చెప్పు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ఉంది, ఆత్మ అంటే ఏమి, అనాత్మ అంటే ఏమని, కానీ అది ఫలీకృతం అవ్వడం లేదు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి కలగడం లేదు. అందుకే జ్ఞానం, అసలైన జ్ఞానం ఎలా కలుగుతుంది? మళ్ళీ ముక్తి, జ్ఞాననిష్టలు అందులోనే ఉండేలాంటి ఆ తత్వము అంటే అది ఎలా ఎప్పుడు వస్తుంది? మళ్ళీ వైరాగ్యం, అసలైన కష్టమైన వాటిని సాధకుడు కాబట్టి ముందేమని ట్రై చేశాడు, అవ్వలే. అందుకే దాని గురించినే ఫస్ట్ ప్రశ్నలు అడిగాడు. అందుకే ఇప్పుడు అష్టావక్రుడు దాన్ని ఆ ప్రశ్నకు ఉత్తరం ఇస్తాడు. అది మనం రేపు ఉదయం క్లాసులో 10 నుంచి 9:30కి పెట్టుకుందాం. ఉదయం 9:30కి ಸ್ವಲ್ಪ ಟಿಫನ್ ಬೇಗ ಮಾಡಿಬಿಡುವ. ಟಿಫನ್ ಮಾಡಿಬಿಟ್ಟು
9ವರೆಯಿಂದ 10ವರೆಗೆ ಮೊದಲನೇ ಕ್ಲಾಸು, 12ರಿಂದ 1 ಗಂಟೆಗೆ ಇನ್ನೊಂದು ಕ್ಲಾಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ. ಓಂ ಪೂರ್ಣಮದಃ ಪೂರ್ಣಮಿದಂ ಪೂರ್ಣಾತ್ ಪೂರ್ಣಮುದಚ್ಯತೆ ಪೂರ್ಣಸ್ಯ ಪೂರ್ಣಮಾದಾಯ